హాయ్ ఫ్రెండ్స్, అంత ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంబికా మెన్షన్ రాత్రి 9 గంటలకు టేబుల్ మీద విందు సిద్ధంగా ఉంది. కానీ ఇంట్లో మాత్రం నిశ్శబ్దం. రవీంద్రవర్మ నెమ్మదిగా నీళ్లు గ్లాసు పక్కన పెట్టాడు. ఆర్యన్, నేను నీతో రాహి గురించి మాట్లాడాలి అని అన్నాడు. ఆర్యన్ ఫోర్కు టేబుల్ మీద పాడేసి చల్లగా చూశాడు. మామయ్య, ఆ విషయం ఇంకా ముగియలేదా అని అడిగాడు. లేదు. ఎందుకంటే నీ జీవితం ఇంకా పూర్తిగా మొదలు కాలేదు. ఆర్యన్ వ్యంగ్యంగా నవ్వాడు. నా జీవితం ఒక అపరిచిత అమ్మాయితో మొదలు పెట్టమంటారా? రవీంద్ర అతను కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఆ అమ్మాయి పేరు రాహి. 2 పిల్లల తల్లి. కానీ ఆ 2 పిల్లల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన అమ్మ. అది విని నేను జాలి పడాలా లేదా గౌరవించాలా మామయ్య? నాకు జాలి, గౌరవం, ప్రేమ ఈ మాటల మీద పెద్దగా నమ్మకం లేదు అన్నాడు ఆర్యన్. అంతలో లక్ష్మీదేవి కూడా మాట కలిపింది. అన్నయ్య, నాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. అందరూ ఆమె వైపు చూశారు. ఎందుకు అని రవీంద్ర ప్రశాంతంగా అడిగాడు. లక్ష్మీదేవి నెమ్మదిగా అంది. రాహి అని మంచి అమ్మాయి అని మీరు చెబుతున్నారు, కానీ చూడకుండా నేను తీర్పు చెప్పలేను కదా అంది. రాహి గురించి నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే అని మొదలుపెట్టాడు రవీంద్ర. ఆ అమ్మాయి ఒక్కరోజు కూడా తన పిల్లల్ని వదిలి తన గురించి ఆలోచించలేదు. ఆమెకి తన సంతోషం కంటే పిల్లల సంతోషం ముఖ్యం. అయితే ఈ పెళ్లి ఒప్పుకునే ముందు రాహి ఒక షరతు పెట్టింది. ఆర్యన్ కనుబొమ్మలు ముడిచి చూశాడు. ఏం షరతు మావయ్య అని అడిగాడు. నాకు ఇంకెప్పటికీ పిల్లలు వద్దు. నా కొడుకులు, ఆర్యన్ కూతురు అన్వి, వాళ్ళే నా ప్రపంచం అంది అన్నాడు. వాళ్ళను సమానంగా చూసుకుంటాను అని అంది. లక్ష్మీదేవి ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది. నిజంగా అమ్మాయి అలా చెప్పిందా అని అడిగింది. అవును. తన గురించి ఒక్క మాట కూడా ఆమె అడగలేదు. నాకు నగలు కావాలి, ఆస్తి కావాలి, ఇల్లు కావాలి అని షరతులు ఏమీ పెట్టలేదు అని రవీంద్ర చెప్పాడు. ఆర్యన్ కుర్చీ నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అయినా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రవీంద్ర కూడా లేచాడు. ఇష్టం లేకపోవచ్చు, కానీ నీ జీవితం నీది కాదు. నీ కూతురు కూడా ఉంది. నీకు భవిష్యత్ చాలా ఉంది అన్నాడు. లక్ష్మీదేవి కూడా నెమ్మదిగా గ్లాస్ టేబుల్ మీద పెట్టి ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. అన్నయ్య, నేను ఒక మాట చెప్పాలి. రవీంద్ర ప్రశాంతంగా తల ఊపాడు. చెప్పమ్మా. ఈ పెళ్లి కూడా నాకు పూర్తిగా ఇష్టం లేదు అంది. అందరూ ఆమె వైపు చూశారు. రాహికి ఇప్పుడే 2 కొడుకులు ఉన్నారు. ఆ పిల్లలే ఆమె ప్రపంచం అంటుంది. ఇక ఆమె మరో బిడ్డ గురించి ఆలోచన ఉండకపోవచ్చు. ఆర్యన్కు అలా కాదు అంది. మమ్, ఇప్పుడు ఆ విషయం ఎందుకు అన్నాడు ఆర్యన్. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదు ఆర్యన్. అంబిక కుటుంబానికి నువ్వు ఒక్కగాని ఒక్క వారసుడువు. నీకు అన్వి ఉంది. ఆమెంటే నాకు ప్రాణం. కానీ ఈ కుటుంబానికి వారసుడు కూడా ఉండాలని నా కోరిక తప్ప. ఒక్కసారి అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. రవీంద్రవర్మ నెమ్మదిగా లక్ష్మీదేవి వైపు చూసి, లక్ష్మి, ఒక ఇంటిని నిలబెట్టేది వారసుడు కాదు, ఆ ఇంట్లో ఉండే మనుషుల మనసులు. లక్ష్మీదేవి తల ఊపింది. అది నాకు తెలుసు అన్నయ్య. కానీ నేను ఒక తల్లిని. నా కొడుకు భవిష్యత్తు, మా కుటుంబ భవిష్యత్తు రెండిటి గురించి ఆలోచించాలి. రవీంద్ర చిన్నగా నవ్వి, అయితే రాహి గురించి నీకు పూర్తిగా తెలియదు? ఆర్యన్ అసహనంగా అడిగాడు. ఇంకేముంది ఆమె గురించి తెలుసుకోవటానికి అని. తన పిల్లల కోసం మాత్రమే బ్రతికింది. అలాంటి అమ్మాయి ఇంట్లో అడుగు పెడితే అన్విని తన సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఆర్యన్ వెంటనే సమాధానం ఇచ్చాడు. మావయ్య, నాకు ఇంకో భార్య అవసరం లేదు. అన్వికి ఆల్రెడీ వాళ్ళ అమ్ముంది. ఇంకో తల్లి అవసరం లేదు. ఈ పెళ్లి పెద్దగా అవసరం లేదు. రవీంద్ర అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి పెట్టాడు. నీకు ఇప్పుడు ఇలా అనిపించొచ్చు ఆర్యన్, కానీ నీకు చాలా జీవితం ఉంది. నువ్వు ఇప్పుడు వయసులో ఉన్నావు. ఎప్పుడూ మనం అనుకున్న దారిలో నడవకపోవచ్చు. కొన్నిసార్లు దేవుడు మన కోసం ఎంచిన మనిషి మన జీవితాన్ని మారుస్తాడు. ఆర్యన్ చల్లగా నవ్వాడు. నా జీవితాన్ని మార్చగలిగే అమ్మాయి ఇంకా పుట్టలేదు మావయ్య అన్నాడు. రవీంద్ర అతని కళ్ళల్లోకి చూస్తూ ఒక మాట అన్నాడు. పుట్టలేదు కాదు, ఇప్పుడు నీ జీవితానిలోకి రావటానికి సిద్ధంగా ఉంది. ఆమె రాహి.
అని. రెస్టారెంట్లో కాన్ఫరెన్స్ హాల్లో 2 కుటుంబాలు ఎదురెదురుగా కూర్చుని ఉన్నాయి. చుట్టూరు నిశ్శబ్దం. రవీంద్రవర్మ మాత్రం ఇద్దరు ముఖాలను గమనిస్తూ కూర్చున్నాడు. ఆర్యన్ కుర్చీ వెనక్కి వాలి చేతులు ముడుచుకుని కూర్చున్నాడు. అతని మనసులో ముఖంలో విసుగు, కళ్ళల్లో నిర్లక్ష్యం. మావయ్య మీటింగ్ అయిపోయిందా అని అడిగాడు. నాకు చాలా పని ఉంది అని అన్నాడు. రాహి కూడా ప్రశాంతంగా కూర్చుంది. మీకు ఒక మాట చెప్పాలి సార్. నాకు కూడా ఈ పెళ్ళి జరగాలన్న ఉద్దేశం లేదు. ఆ మాటలతో హాల్ మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. రవీంద్రవర్మ నెమ్మదిగా లేచి ఇద్దరి మధ్యకు వచ్చాడు. బాగుంది, ఇద్దరు పెళ్లి వద్దంటున్నారు, కానీ మీ ఇద్దరి గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. ఆర్యన్ చిరాకు పడుతూ అన్నాడు. నా జీవితం గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? రవీంద్ర అతని కళ్ళల్లోకి చూశాడు. ఆర్యన్ ఒక్కసారిగా మౌనంగా మారాడు. రవీంద్ర రాహి వైపు తిరిగి, రాహిని ఇద్దరు కొడుకులు, తండ్రి ప్రేమ దక్కలేదు. అన్వికి తండ్రి ప్రేమ దక్కలేదు. వాళ్ళు తప్పేం చేశారు? రాహి తన పిల్లల వైపు చూసింది. మాట రావట్లేదు ఆమెకు. రవీంద్ర మళ్ళీ ఆర్యన్ వైపు తిరిగాడు. ఆర్యన్, నువ్వు ఎప్పుడు ఒకటే చెబుతావు, నాకు పెళ్ళి అవసరం లేదు అని. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ అన్వి భవిష్యత్తుకి, నీ భవిష్యత్తుకి ఒక అమ్మ అవసరం ఉండొచ్చుగా అన్నాడు. ఆర్యన్ గట్టిగా అన్నాడు, నా కూతురికి నేను చాలు అని. ఆర్యన్ జీవితంలో తొలిసారి నేను నీ మామయ్యగా కాదు, నీ తండ్రి స్థానంలో పెద్దగా మాట్లాడుతున్నాను. రాహి నెమ్మదిగా లేచి నిలబడి, సార్ నన్ను క్షమించండి, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అంది. రవీంద్రవర్మ ప్రశాంతంగా అడిగాడు, కారణం? ఇప్పటికే ఒకసారి పెళ్లి చేసుకుని చాలా కోల్పోయాను. మళ్ళీ అదే దారిలో నడిచే ధైర్యం నాకు లేదు. ఆర్యన్ గారు ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నారు. అందుకే నేను కూడా ఈ బలవంతం బంధంలో అడుగు పెట్టాలని అనుకోవట్లేదు అంది. ఆర్యన్ వెంటనే అన్నాడు, చూసారా మావయ్య, తనకు వద్దు. ఇక్కడితో ఈ విషయం ముగిసింది. రాహి కూడా తలూపింది. అవును సార్, ఇదే మంచిది. రవీంద్రవర్మ కాసేపు మౌనంగా నిలబడి తర్వాత రాహి దగ్గరికి వచ్చి నెమ్మదిగా అన్నాడు, రాహి, నేను నిన్ను ఒక్కసారి కూడా బలవంతం చేయలేదు, కానీ ఈరోజు మొదటిసారి అడుగుతున్నాను, నా కోసం ఈ పెళ్లి ఒప్పుకో. రాహి ఆశ్చర్యంగా ఆయన వంపు చూసింది. మీరు? అవును, నా జీవితంలో నేను ఎవరి ముందు చేతులు జోడించలేదు, కానీ ఈరోజు నీ ముందు అడుగుతున్నాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అవకాశం ఇవ్వి. రాహి వెంటనే తల అడ్డంగా ఒప్పింది. సార్, నన్ను ఇలా అడుగుతున్నారు కానీ. రవీంద్రవర్మ స్వరం భారంగా మారింది. సార్, నువ్వు వద్దంటే ఈ పెళ్ళి ఇక్కడితో ముగిసిపోతుంది, కానీ ఆ రోజు రవీంద్రవర్మ అడిగిన మాట వినవలసింది అని అనిపిస్తుంది. అప్పటికే నీకు ఆలస్యం అయిపోతుంది. రాహి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆమె సరోజమ్మ వైపు చూసింది, పిల్లల వైపు చూసింది, చివరకు రవీంద్రవర్మ వైపు చూసి మెల్లగా అంది, మీ మీద ఉన్న గౌరవం వల్ల మీ మాట కాదనలేకపోతున్నాను, కానీ ఈ ఇష్టం లేని బంధంలోకి అడుగు పెట్టడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సార్ అంది. ఆర్యన్ వెంటనే చల్లగా అన్నాడు, నేను మావయ్య మాట కోసం మాత్రమే ఒప్పుకుంటున్నాను. నాకు ఈ పెళ్లి బంధం పెద్దగా ఇష్టం లేదు అని. రవీంద్రవర్మ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇద్దరు ఇష్టంతో కాదు, అతని మీద గౌరవంతో మాత్రమే ఆ పెళ్లిని అంగీకరించారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు నగరంలో అత్యంత విలాసవంతమైన 5 స్టార్ హోటల్లో రవీంద్రవర్మ ఏర్పాటు చేసిన గ్రాండ్ బిజినెస్లో దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ రంగ ప్రముఖులు అందరూ ఒక చోట చేరారు. బంగారు వెలుగులతో, లైట్లతో మెరిసిపోతుంది హాల్ అంతా. ఆర్యన్ బ్యాక్లో తన బిజినెస్ పోర్ట్లో మాట్లాడుతున్నాడు. అతని చుట్టూరు చాలా మంది. అతని ముఖంలో మాత్రం ఎలాంటి భావం లేదు. అంతలోనే హాల్లో ప్రధాన ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. ఒక్కసారిగా అందరి చూపు అక్కడికి వెళ్ళింది. లేత ఐవరీ రంగు చీర, సింపుల్ డైమండ్ ఇయర్ రింగ్స్, విడిచిన పొడవాటి జుట్టు, ఎలాంటి అతిశయోక్తి లేకుండా సహజమైన నవ్వుతో రాహి లోపలికి అడుగుపెట్టింది. ఆమె నడుస్తుంటే ఆమె నడకలో గర్వం లేదు, భయం లేదు, సీతాకోక చిలుకల మృదుత్వం మాత్రమే ఉంది. హాల్లో మాటలు నెమ్మదిగా ఆగిపోయాయి. చాలామంది బిజినెస్ మ్యాన్స్ తెలియకుండా ఆమె వైపు తిరిగి చూశారు.
ఆ అమ్మాయి ఎవరు? రవీంద్ర వర్మతో కలిసి వచ్చింది. ఎంత సింపుల్గా ఉంది, కానీ ఎంత అందంగా ఉంది. ఈవినింగ్ అందరి దృష్టి ఆమె పైన పడిపోయింది అని గుసగుసలు మొదలయ్యాయి. ఆర్యన్ కూడా ఆ శబ్దం విని తల తిప్పాడు. ఒక్క క్షణం అతని చూపు రాహీపై ఆగిపోయింది. కానీ వెంటనే అతని ముఖంలో ఎలాంటి భావం లేకుండా చూపు తిప్పేశాడు. మళ్ళీ తన బిజినెస్ డిస్కషన్లో మునిగిపోయాడు. రాహి నెమ్మదిగా రవీంద్ర వర్మ దగ్గరకు వచ్చింది. సార్, ఇక్కడికి రావడం సరైన నిర్ణయమేనా అని. రవీంద్ర వర్మ చిరునవ్వు నవ్వాడు. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.